నమస్కారం. ఫిల్మ్ నగర్ భోగట్ట ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కేవలం 14 ఏళ్ల వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసి ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి రాష్ట్రాన్ని ఏలుతున్న స్టాలిన్కి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల్ని, ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాల్ని ఈ వీడియోలో ఓసారి చూద్దాం. 1953వ సంవత్సరం మార్చి 1వ తేదీ ఆదివారం రోజున నాటి మద్రాసులో దయాళు అమ్మాళ్ ఎం కరుణానిధి దంపతులకు జన్మించిన స్టాలిన్ పూర్తి పేరు ముత్వేల్ కరుణానిధి స్టాలిన్. అయితే సోవియట్ విప్లవోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన జోసెఫ్ స్టాలిన్ సరిగ్గా స్టాలిన్ పుట్టడానికి 4 రోజుల ముందు చనిపోయారు. ఆయన పేరు స్ఫూర్తితో కరుణానిధి తన కొడుక్కి స్టాలిన్ అని పేరు పెట్టుకున్నారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు స్టాలిన్. స్కూల్ చదువయ్యాక చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యనభ్యసించారు. 1988లో ఒరే రత్తం అనే సినిమాలో నటించారు స్టాలిన్. 1975వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన దుర్గను వివాహమాడారు స్టాలిన్. సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఉదయనిధి స్టాలిన్ దుర్గా స్టాలిన్ల తనయుడే. ఉదయనిధి తర్వాత వీరికి సెంతమరై స్టాలిన్ అనే కూతురు కూడా ఉన్నారు. నటుడు, గాయకుడు, రాజకీయవేత్త అయిన ఎంకే ముత్తు, రాజకీయవేత్త అయిన ఎంకే అళగిరి స్టాలిన్ సోదరులే. సినీ నిర్మాత అయిన ఎంకే తమిళరసు, సెల్వి, రాజకీయవేత్త అయిన కనిమొళి స్టాలిన్ సోదరీమణులు. అభిమానులు స్టాలిన్ని ఎంకేఎస్ అని పిలుచుకుంటారు. 1967వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో క్యాంపెయిన్ నిర్వహించడంతో తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు స్టాలిన్. 1973లో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ జనరల్ కమిటీకి ఎన్నికయ్యారు ఆయన. 1000 లైట్స్ నియోజకవర్గం నుండి 1984వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అభ్యర్థి కె కృష్ణస్వామి చేతిలో పరాజయం పాలయ్యారు స్టాలిన్. ఆ తర్వాత 1989వ సంవత్సరంలో తిరిగి అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన ఆయన 1991లో మళ్ళీ కృష్ణస్వామి చేతిలోనే ఓడిపోయారు. 1956వ సంవత్సరం నుండి 2006వ సంవత్సరం వరకు వరుసగా 10 ఏళ్ల పాటు అదే నియోజకవర్గం నుండి గెలుస్తూ తనకు తిరుగులేదని నిరూపించారు స్టాలిన్. 2011, 2016, 2021 సంవత్సరాల్లో వరుసగా కొలత్తూర్ నియోజకవర్గం నుండి గెలుపొందిన ఆయన 2021వ సంవత్సరం మే 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. చూశారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.